దేవునికి స్తోత్రము. ఒక్కసారి మార్కు సువార్త 3వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు చదువుకుందాం. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లు దయ్యములను వెళ్ళగొట్టు అధికారం గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. ఆమేన్. అదే మార్కు సువార్త 1వ అధ్యాయము 16వ వచనం నుండి 20 వరకు చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 16వ వచనం నుండి 20 వరకు చదువుకుందాం. ఆయన గలిలయ సముద్ర తీరమున వెలుచుండగా సీమోను సహోదరుడు ఆంద్రేయు సముద్రంలో వలవేయుట చూచెను. వారు జాలర్లు. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేశానని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ఆయన ఇంకా కొంచెము దూరం వెళ్ళి జెబెదయి కుమారుడగు యాకోబు అతని సహోదరుడు యోహాను చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొని చుండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జెబెదయి దోణిలో జెబెదయి దోణిను జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆమేన్. తర్వాత 5వ అధ్యాయం లూకా సువార్త 2వ వచనం నుండి 11 వరకు గడగడగా చూద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయం 2వ వచనం నుండి 11 వరకు. ఆ సరస్సు తీరమున 2 దోణులను చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయో మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసి వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతనితో కూడున్న వారందరూ విస్మయము చెందిరి. అలాగున సీమోనుతో కూడా పాలువారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహాను విస్మయం ఉందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టు వాడవై ఉందు అని సీమోనుతో చెప్పాను. వారు దోణిలు దరికి చేర్చిరి, సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. పేతురు ఆ 11 మందితో లేచి నిలబడి మాట్లాడేది ఉంది. ఆ వచనం చదివించి అదే 2వ అధ్యాయంలో 1 నుంచి 4 వచనాలు పరిశుద్ధాత్మ దిగి వచ్చిన ఆ వచనాలు చదివించి వాటిని నేను కొనసాగించకుండా సీమోను లైఫ్ను ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి చూద్దాము. ఆయన రక్షణ జీవితాన్ని ధ్యానిస్తాము, ఆయన సేవా జీవితాన్ని ధ్యానిస్తాము, ఎట్లా పిలుపు వచ్చింది అని ప్రారంభించడం జరిగింది. హల్లెలూయా. ప్రారంభించడం మాత్రమే కాదు, నన్ను వెంబడించనగానే వెంటనే యేసును వెంబడించారు. అసలు ఇది ఎట్లా సాధ్యమైంది అని ఇంకొంచెం ముందుకు వెళ్తే యోహాను గురించి ధ్యానించాం. ఎందుకంటే ఆయన కారణజన్ముడని, ఆయన పుట్టిందే యేసయ్య కొరకని, యేసయ్య గురించి మాట్లాడడానికే ఈ భూమి మీదకి వచ్చాడని, ఆయన చిత్తం జరిగించడానికి వచ్చాడని, దేవుని చేత నింపబడిన వాడని, పుట్టుకతోనే పరిశుద్ధాత్మతో నిండిన వాడని, దేవుని వలన జన్మించిన వాడని అతని గురించి చెబుతూ, అతనికి ఉన్న శిష్యులు చాలామంది ఉన్నారు. ఆ చాలామందిలో ఇద్దరు శిష్యులు ఎవరు అంటే దాదాపు చాలామంది శిష్యులు ఉన్నారు. ఈ సీమోను కానీ, ఈ ఆంద్రేయ కానీ, ఈ జెబెదయి కుమారులు కానీ, వీళ్ళంతా ఏంటంటే ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు చెప్పిన విషయాలు ఉన్నాయే అవన్నీ వీళ్ళకి టీచ్ చేశాడు. ఆయన ఎట్లుంటాడో నాకు తెలియదు, కానీ నేను ఆయన శబ్దాన్ని, నేను ఆయనను కానని ఒప్పుకున్నాడు. కానీ మారు మనసు అనేకులు బాప్తిసం తీసుకుంటున్నారు.
ఇతడు దేవుని మనిషి అని రక్షణ అనుభవంలోకి వస్తున్నారు. కొంతమంది యాజకులు, లేవీయులు, పరిచయులు కొంతమందిని ఇతని దగ్గర పంపించాను. నువ్వు ఏలియవా, ఆ ప్రవక్త, ఆ ప్రవక్త కాదు, ఈ ప్రవక్త, నేను కాను, క్రీస్తును కాదు, నేను ఆయన కొరకు సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను, ఆయన గురించి చెప్పడానికి వచ్చాను, ఆయన వస్తాడని చెప్పడానికి వచ్చాను, మీరు ఎదురు చూస్తున్న మెస్సేజ్ ఆయనే అని చెప్తూ ఉంటే కంగారు పడుతున్నారు. ఈ బ్యాప్తిసం ఇచ్చే ప్రక్రియలో ఏం జరిగిందంటే అందరు బ్యాప్తిసాలు తీసుకుంటున్నారు. ఒక వ్యక్తి బ్యాప్తిసం తీసుకొని ఒడ్డు మీదకి వెళ్ళేసరికి ఆకాశం తెరవబడింది. ఎప్పుడైతే ఆకాశం తెరవబడిందో పరిశుద్ధాత్మ పౌర రూపంలో దిగి వచ్చిన ఈ పరిశుద్ధాత్మ అతని మీద వ్రాలింది. ఇంకొక వాయిస్ వినబడుతుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఇది త్రియేక దేవుని యొక్క ప్రత్యక్షతే కాదు, దేవుడు యోహానికి చెప్పింది ఏంటంటే, నువ్వు బ్యాప్తిసం ఇచ్చినప్పుడు ఎవరి మీద పరిశుద్ధాత్మ వచ్చి దిగుతుందో ఆ వ్యక్తే క్రీస్తు అని నువ్వు తెలుసుకుంటావు. ఇది రుజువు. అది కూడా మనం గత వారంలో లేఖనాలు చదివించి చెప్పాం. ఈ విషయము తన శిష్యులైన యోహాను శిష్యులైన ఇద్దరులో ఒకడు ఆంద్రేయ, ఇంకొకడు జెబెదయి కుమారుడు అంటే యోహాన్. వీరిద్దరితో ఇదిగో దేవుని గొర్రెపిల్ల, లోక పాపములు మోసుకొని పో గొర్రెపిల్ల. యేసు ప్రభు పరిచయం కానంత వరకు క్రీస్తుని గురించే మాట్లాడాడు. ఈ క్రీస్తుని గురించి మాట్లాడుతుంటే వీళ్ళు విని 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 ఉన్నారు కాబట్టి ఆ క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నారు. ఆయన ఈయన అని చెప్పేసరికి ఆనందంతో ఆయన అనుకరిస్తున్నారు, ఆచరిస్తున్నారు. ఎవరిది చేసింది? బ్యాప్తిసం ఇచ్చే యోహానే. హల్లెలూయా. ఇప్పుడు ఏమైపోయాడు? బ్యాప్తిసం ఇచ్చే యోహాన్ యేసును పరిచయం చేశాడు. హల్లెలూయా. నీవు నేను మనం చేయాల్సింది ఏంటంటే ఆధ్యాత్మికంగా రక్షణలోకి వచ్చి విశ్వాసం పొందుకొని బలం పొందుకున్న తర్వాత మెల్లగా యేసుకు అప్పగించేశారు. హల్లెలూయా. యేసుతో పట్టుకున్నాడంటే ప్రపంచం తలక్రిందులైన ఆ వ్యక్తిని, ఆ కుటుంబాన్ని, ఆ గృహాన్ని, ఆ ఇంటిని వదిలిపెట్టడం. నేను వదిలిపెట్టవచ్చు, మీరు వదిలిపెట్టచ్చు, మీ పక్కన్న వాళ్ళు వదిలిపెట్టచ్చు, మీ భార్య వదిలిపెట్టచ్చు, మీ పిల్లలు వదిలిపెట్టచ్చు, కానీ నువ్వు పట్టుకున్నది యేసయ్యని చేయని. హల్లెలూయా. ఆయనను వెంబడిస్తున్నావు కదా, ఆయన లోపల ఏమీ లేవు, క్లీన్ అయి అలాంటి పరిశుద్ధుడు, కల్మషము లేని పరిశుద్ధుడు, పరమ పవిత్రుడు, దేవదూతలు కూడా తేరి చూడలేనంత మహామహిమతో నిండిన వాడు. దేవదూతల్లో పాపము లేకపోయినప్పటికీ ధైర్యము లేక రెండు చేతులతో చప్పులు కొడుతూ, రెండు చేతులతో ముఖాన్ని కప్పుకుంటూ హల్లెలూయా ఆ విధంగా భయపడుతున్న దేవదూతలు. అలాంటి పరిశుద్ధుడు మట్టి దేహమైన ఈ శరీరంలో ఆత్మస్వరూపిగా, కృపాసత్య సంపన్నుడిగా మన మధ్యలో ఆత్మస్వరూపిగా ప్రతి ఒక్కరి గుండెల్లో కొలువై ఉన్నాడు. హల్లెలూయా. ఈ మట్టి శరీరంలో, ఈ పాపభూయిష్టమైన శరీరంలో, ఈ శరీరాన్ని నువ్వు శరీరం అంటున్నావు, కానీ ఈ దేహాన్ని ఆయన ఆలయంగా మార్చుకున్నాడు. నీ మనసే ఆలయం, ఆయన ఆలయం. నీ ఆలోచనలే ఆలయం, నీ హృదయమే ఆలయం, నీ ఉద్దేశాలే ఆలయం, నీ తలంపులే ఆలయం. ఎందుకంటే ఆయన ఆలోచన ప్రకారమే ఉంది కదా నీ జీవితం. ఆయన చెప్పినట్టే నువ్వు జీవిస్తున్నావు కదా, ఆయన అడుగుజాడల్లో నువ్వు నడుస్తున్నావు కదా, ఆయన కృప వెంబడి కృపను పొందుకుంటూ ఆయన కొరికే ఈ భూమి మీద నువ్వు జీవిస్తున్నావు కదా. ఆయనే నిలువెల్ల నిన్ను నిండి ఉన్నాడు. నీ హృదయం అంతా ఆయనే, నీ మనసు అంతా ఆయనే, నీ ఆలోచన అంతా ఆయనే, నీ పిల్లలలో ఆయనే, నీ భర్త లోపల ఆయన, నీ భార్య లోపల ఆయనే, ప్రతి ఒక్కరి లోపల ఆయనే. కానీ ఆయనను అనుభవిస్తూ ఆస్వాదిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. అలాగ వెంబడించిన వీళ్ళు ఏమన్నంటే, రబ్బీ ఎక్కడున్నావయ్యా? అంతకుముందు ఈ మాట లేదే. ఆయన అన్నాడు, మీరు నన్ను అనుకరిస్తున్నారు, మీకేం కావాలి? రబ్బీ నువ్వు ఎక్కడ నివాసం ఉన్నావు? ఆయన ఏమన్నాడు, వచ్చి చూడు. వచ్చారు, చూశారు, ఆడ బస చేశారు. ఎన్ని దినాలలో తెలియని ఎక్కువ గంటలైతే ఉన్నారు. ఆ గంటలలో ఆయన చెప్పిన మాటల కంటే ఆయన ప్రవర్తించే తీరు, ఆయన జీవన శైలి, ఆయన మనసు, ఆయన వ్యక్తిత్వం,
ఆయన స్వభావం పరిపూర్ణ మానవుడిగా దేవుని పరిపూర్ణ దేవుడే కానీ మనిషిగానే రక్త మాంసాలతో ఉండి నిజంగా ఆ వ్యక్తి లోపల వీళ్ళందరూ గమనించింది ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్నదానికంటే ఏదో వారిని ఆకర్షిస్తుంది. ఎవరిని? ఈ చూసేవారిని. వేస్తూ ఉన్నారు కదా. అప్పుడప్పుడు చెప్తాను కదా, ఈ అయస్కాంతంకు పిన్నిసు రాపిడి చేసి పిన్నిసు ఇంకొక పిన్నిసుకు పుట్టా. మ్యాగ్నెటిక్స్కి అది అంత పవర్ ఉంటే ఆయన భూమి మీద నుండి ఎవరినైనా ఆకర్షించుకుంటాడు. హల్లెలూయా! అంత పవర్. ఆయన సన్నిధిలో గడిపారో లేదో కొన్ని గంటలు, ఆయనతో ఉన్నారో లేదో వాళ్ళకి తెలియకుండానే అంతరంగ మార్పు జరిగింది. ఆలోచన విధానం మారింది. అక్కడ నా 10-15 నిమిషాలు కంగారు పడవచ్చు, కానీ ఆయన మాట్లాడే విధానం కలవరాలు తొలిగిపోయాయి, వాళ్ళ అపోహలు తొలిగిపోయాయి. ఎన్ని ప్రశ్నలు వేశారో, ఏం మాట్లాడారో, ఏ విధంగా స్పందించారో, అదంతా ఏమైపోయిందంటే వారి గుండె నిండా దేవుని ప్రేమతో నింపబడ్డారు. నింపబడ్డ వ్యక్తులు వీళ్ళు ఉన్నారా? వెళ్ళి సీమోనుకు చెప్పాడు ఆంద్రయ, వచ్చి చూడరా బాబు అని. వీళ్ళతో ఎక్కడున్నారు, మీరు ఏంటి వెతుకుతున్నారు అన్నాడు. కానీ ఇతనితో అట్లనే యోహాను కుమారుడు అనే సీమోను, నీవు కేఫా, నీవు రాయి, నీ పేరు మార్చేస్తానన్నాడు ఏకదం. అరే హల్లెలూయా! అర్థమైపోయింది. ఆ తర్వాత వీళ్ళు వలలు వదిలిపెట్టి ఈ పక్కనున్న జెబెదయి కుమారులు జీతగాండ్రను తండ్రిని సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళగలిగారు. అంటే దేవుణ్ణి ప్రేమ రుచి చూసిన ఎవరైనా నేను నాది అనే ప్రేమ జీరో అయిపోయింది. నా ఇల్లు, నా కుటుంబం, నా పిల్లలు, నా వ్యాపారం, నా డబ్బు, నా ఆస్తి, నా పేరు, నా గౌరవం. ఈ సీమోను దగ్గరికి వెళ్ళి, సీమోను ధోని లోపలికి నడిపించాడు. నడిపించాడు, వాక్యం చెప్పాడు, విన్నారు. హల్లెలూయా! వెంటనే జరిగింది కాదు. సహవాసంలో ఏసేదో సహవాసంలో ఉంటున్నారు, అర్థమైపోయింది. పరిచయం చేశాడు, ఆయనతో సహవాసంలో ఉంటున్నారు. కానీ అంతగా అర్థం చేసుకోలేదు. లోపలికి నడిపించాడు, ఈ వైపు వల వేయమన్నాడు. అంటే ఏలినవాడ, రాత్రంతా ప్రయాసపడ్డాం. సరే అనలే, రాత్రంతా ప్రయాసపడ్డాం, అయినను నీ మాట చొప్పున వల వేస్తాను. వినడానికి బాగుంది, వేయడానికి బాగుంది. మనుషులు ఏమనుకుంటున్నాడో తెలియదు. మనుషులు ఏమనుకుంటాడో తెలియదు. రాత్రి అంతా ఇక్కడ ప్రయాసపడ్డాం, అన్నీ చేసినాం, పిల్లలు వదిలిపెట్టినాం, ఫ్యామిలీ వదిలిపెట్టినాం. ఈ ప్లేస్లో 100 సార్లు వేసేసినాం. మన పాలకులు వాళ్ళు కూడా వేసేసి తెల్లవారింది, సూర్యోదయం వచ్చింది, ఒక చేప రాలేదు. నిరాశతో వెళ్దామంటే ఈయనేమో లోపలికి నడుమన్నాడు, మన బాధలు పట్టించుకోకుండా. ఆ తర్వాత వచ్చిన జనానికి వాక్యం చెప్పిండు. ఆ తర్వాత ఇంకో కొంచెం లోతుకు నడిపించాడు. సరే లోతు నడిపించి ఈ పక్క వేయమన్నాడు. ప్రభువా, మేము రాత్రి వేసామయ్యా, టైం వేస్ట్ అవుతుంది, ప్లీజ్ మా అనుభవాన్ని కాదనొద్దు అని ఎన్నెన్నో అనాలని ఉంది. కానీ ఏం చేశాడు? అయినను నీ మాట చొప్పున వేస్తాను అన్నాడు. కానీ ఏం ఊహించుకున్నాడో, ఏం ఆలోచించాడో తెలియదు. కానీ వేసిన తర్వాత లాగితే వస్తలేదు. ఈ ఆంధ్రిగా లాగినా వస్తలేదు, వీళ్ళిద్దరికి అవుతలేదు. వాళ్ళు జెబెదయి కుమారులు పిలిచారు, పాలు సౌకర్యం చేస్తే ఇట్లా సైగ చేసి వస్తలేదు. రాట్రా, ఏం బడి ఉంటుందో, ఎందుకంటే వీళ్ళకి ఎక్స్పీరియన్స్ కదా, జాలరులు కదా. ఏం బడి ఉంటుందో ఎన్ని ఆలోచనలో, మెంటల్లో, మైండ్లో, మనసులో లాగుతున్నారు. మొత్తం చేపలే దారికి లాగారు. అక్కడ ఏంటంటే విస్తారమైన చేపలు పట్టిరి. అందరి సహాయంతో 2 దోణులు మునుగునట్లుగా చేపలను నింపిరి. హల్లెలూయా! ఇప్పుడు చెప్పండి, ఉద్యోగమా దేవుడా, వ్యాపారమా దేవుడా, ఫ్యామిలీయా దేవుడా? హల్లెలూయా! నీవా, నీ కుటుంబమా? హల్లెలూయా! ఆస్తి, అంతస్త, గౌరవమా, పేరు ప్రఖ్యాతల,
రెండు ఉన్నాయి. ఇటు యేసు ప్రభు ఉన్నాడు, ఇటు చేపలు ఉన్నాయి. యేసు ప్రభు ఉన్నాడు, ఇటు తండ్రి ఉన్నాడు. యేసు ప్రభు ఉన్నాడు, ఇటు దోణలు ఉన్నాయి. యేసు ప్రభు ఉన్నాడు, చదివి తండ్రి ఉన్నాడు. జీతగాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళకు జీతగాళ్ళు లేరు. సీమోను ఆంద్రేయులకు జీతగాళ్ళు లేరు. జబదీ కుమారులకు, యాకోబు, యోహానులకు జీతగాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. వీళ్ళు కొంచెం రిచ్ ఉన్నట్టుంది, అంతే కదండి. వీళ్ళు కొంచెం పూర్ ఉన్నట్టుంది. మోకాళ్ళ మీద, అయ్యా నేను పాపాత్ముని, నన్ను క్షమించయ్యా. అరే నాకు అనిపించింది, అరే ఏకదం పాపాత్ముడు అంటాడు ఏంటి అంటూ లోపల ఏమేమనుకున్నాడు. ఆయనకి తెలుస్తుంది కదా, ఆయనకి తెలుస్తుంది కదా. రియలైజేషన్, పశ్చాత్తాపంలోకి వచ్చేసాడు. అయ్యా నన్ను అగో ఆ మనసే నాకు నచ్చిందిరా, అందుకే నేను కేఫా అన్నాను, అందుకే నేను రాయి అన్నాను. రానున్న దినాల్లో ఈయనను ఎంత గొప్పగా ఒక్కొక్క స్టెప్లో ఎట్లా దేవుని చేత వాడబడ్డాడు, దేవుని కొరకు దీవించబడ్డాడు. బలాలు బలహీనతలు రానున్న దినాల్లో ధ్యానిస్తాం. సీమోన్నే మెన్షన్ చేసి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, అంతమందిలో 120 మందిలో మనోడే లేచి నిలబడి ఎలా చెప్పగలిగాడు? ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మాయిని చూసి అబద్ధం ఆడిన వ్యక్తి, క్రీస్తును పక్కకు పెట్టిన వ్యక్తి, ఆయన చనిపోతే అరిమత్తయి, యోసేపు లాంటి వ్యక్తి, నికోదేము లాంటి వ్యక్తులే నిలబడి ఆయన దేహాన్ని అడిగి, రోమా ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్న ధైర్యంతో తెగించి అడిగి, ఆ పరిమళ ద్రవ్యాలతో కొంతమంది స్త్రీల సహాయంతో ఆయన దేహాన్ని వాటితో చేసి రాసి ఆ సమాధిలో, ఆయన సమాధులు పెట్టడానికి కారకులైతే ఈ 12 మంది శిష్యులు భయపడి పారిపోయారు. ఒక వ్యక్తి చనిపోయాడు. నీలో ఉన్న ప్రభును గుర్తించాలా, నీలో ఉన్న నీ ఆత్మీయ జీవితంలో ఉన్న దేవుని కార్యాన్ని నువ్వు గుర్తించాలా, దేవుని ప్లాన్ను నువ్వు గుర్తించాలా, దేవుని చిత్తాన్ని నువ్వు గుర్తించాలా, దేవుని యొక్క కృపను నువ్వు గుర్తించి ఆ కృపలో నిలిచి ముందుకు కొనసాగాలా. హల్లెలూయా. నశించడం కొరకు కాదు, నిన్ను నన్ను రక్షించి ఆయన కొరకు కాపాడుకున్నది, విడిపించింది, మరణం నుండి, శాపం నుండి, రోగం నుండి, బాధల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుంచి, అన్నిటి నుంచి విడిపించాడు. ఆయన క్రోడి పక్కన కూర్చొని ఏలాల. అదే ఆయన అల్టిమేట్ దేవుని చిత్తం. మరి ఎలా పాసిబుల్ అవుతుంది ఇది? ప్రేమ ఎక్కువ ఉంటేనే. అది క్రీస్తును ప్రేమిస్తేనే అవుద్ది, యేసును ప్రేమిస్తేనే అవుద్ది. నేను వీళ్ళ గురించి ధ్యానిస్తున్నప్పుడు ఈ ఆస్తిని వదిలిపెట్టగలిగారు, ఈ పిల్లల్ని వదిలిపెట్టగలిగారు, తండ్రిని వదిలిపెట్టగలిగారు, వ్యాపారాన్ని వదిలిపెట్టగలిగారు. వాళ్ళ లైఫ్లో అన్ని చేపలు ఎవరు చూడలే. వ్యాపారం కదా, హల్లెలూయా, వ్యాపారం కదా. వ్యాపారంలో చేసే వాళ్ళకు కొన్ని జ్ఞానం ఉండాలి. హల్లెలూయా. ఒక వ్యక్తి వచ్చాడట మెడికల్ షాప్కు, ప్రిస్క్రిప్షన్స్ అది ఉంటాయి కదా రాసినాయి, అవి తీసుకొచ్చి ఇస్తే, ఏమండి నా భార్య బాగాలేదు, ఈ మందులు ఇవ్వండి అన్నాడు. అంటే 50 రూపాయలు తక్కువ ఉన్నాయి. అంటే 50 రూపాయలు తక్కువ ఉంటే 5 రోజుల మందులు 4 రోజులకి ఇచ్చాడట. వాళ్ళ ఎదిగిన కొడుకున్నాడు పక్కనే. తండ్రి మీద మస్తు కోపోతాడు. మా డాడీకి బుద్ధి లేదు, ఇంత పెద్దోడు వయసు, ఇంత పెద్ద వయసు వచ్చింది. పాపం ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు. 50 రూపాయలతో వచ్చింది ఏమున్నది, 5 రోజులకి ఇవ్వచ్చుగా, 4 రోజులకి ఇచ్చాడు. అంటే ఇంకొక స్టెప్ ముందుకేసాడట ఆ వ్యక్తి. అయ్యా 3 రోజుల నుంచి ఫుడ్ లేదయ్యా, నాకు లేదు, నా భార్యకి లేదు, కనీసం ఈ మందులన్నీ ఇయ్య అంటే, అయితే వాళ్ళ భార్య తండ్రి కొడుకు ఫుడ్ ఇంటికి క్యారేజ్ పెడదుగా, ఆ క్యారేజ్ ఎంత ఇచ్చిండట. అది పట్టుకొని అతను వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చి కొడుకు బాధపడుతున్నాడు వాళ్ళ మమ్మీతో. ఏంది మమ్మీ, నాకు డాడీ నచ్చలా, డాడీ గుణం నచ్చలా, డాడీ మనసు నచ్చలా. ఎందుకురా అంటే, ఏం లేదు మమ్మీ, ఆయన భార్య బాగలేదు, 3 రోజులు పస్తులు లేడు, 5 రోజుల గోళీలు ఆయన దగ్గర 4 రోజుల గోళీలు ఉండే, ఒక 50 రూపాయలు తక్కువ ఉంటే ఆ గోళీలు ఇవ్వకుంటే 50 రూపాయలతో మనం ధనవంతులం అయిపోతామా? అదేందో మమ్మీ, మరి నువ్వు మా కొరకు పెట్టావు కదా బాక్సు, 2 బాక్సులు స్పెషల్ ఫుడ్, ఆ 3 రోజులు తిట్లంటే ఆ బాక్సులు ఇచ్చేసాడు. కానీ 50 రూపాయలు ఇవ్వలేకపోయినంటే ఆ తల్లి, మరే డాడీ మంచిగా చేసిండ్రా, హల్లెలూయా. అవి ఎంత ప్రాణాంతకమైన జబ్బేం కాదు, 3 రోజులలో బాగా అయిపోతాం కాబట్టి ఒక రోజు ఎక్కువనే ఇచ్చాడు. అయితే ఈ ఫుడ్ ఖర్చు 50 రూపాయల కంటే ఎక్కువ. 1 డౌట్ కొడుకుది. హల్లెలూయా. తండ్రిని అర్థం చేసుకోవాలంటే అనుభవంలోకి రావాలి, అంతే. ఆ అనుభవమే
తండ్రి గుణము, తండ్రి మనసు, తండ్రి వ్యక్తిత్వం, తండ్రి ఆలోచనలు ఆ పరలోకపు తండ్రి ఈ భూమి మీద మనకు తల్లిదండ్రులను ఇచ్చాడు. హల్లెలూయా. ఆ తల్లిదండ్రుల లోపలే ఆ ప్రేమను పెట్టాడు. ప్రతి తండ్రి లోపల, ప్రతి తల్లి లోపల పిల్లల్ని ప్రేమించే ప్రేమ, అన్నదమ్ముల్ని ప్రేమించే ప్రేమ, కుటుంబ సభ్యుల్ని ప్రేమించే ప్రేమ జనరల్గా మనం పుట్టినప్పుడే. ఎందుకంటే తల్లిలో తండ్రిలో ఆ ప్రేమను పెట్టి పుట్టించింది దేవుడే. ఎదిగిన పిల్లలు ఏం చేస్తారు? మొన్న రోజు జరిగింది కదా, ఏంటిది? వాలంటైన్స్ డే. హల్లెలూయా, ప్రేమికుల రోజు. ఈరోజు పిల్లలు ఎలా ఉన్నారండి? మగ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఎలా ఉన్నారు? కన్న తల్లిదండ్రులు కన్న పిల్లల కొరకు రెక్కలు ముక్కలు చేసుకొని, కడపండ కట్టుకొని, ఆహోరాత్రులు కన్నీళ్లు కరుస్తూ, వాళ్ళు డొక్క కట్టుకొని ఒక్క పూట తింటూ, వాళ్ళకు 3 పూటలు పెడుతూ, ఏ బాధన బంది తెలియకుండా పెంచుతున్నారండి. చాలా సంవత్సరాలు కానిపోయింది. 15-20 సంవత్సరాలు కానిపోయింది. చేసుకుంటే లేట్ వయసులో పెళ్లి చేసుకున్నాం. పేదోళ్ళు పాపం. ఎప్పుడైతే ఈమె కంటున్నప్పుడే ఏం జరిగిందో ఏమో, జీతం ఉన్న దగ్గర కరెంట్ షాక్ కొట్టి ఈడ కొడుకు పుట్టిన వార్త వచ్చింది. వెంటనే ఒక మరు సెకండ్కే నీ భర్త చచ్చిపోయిన వార్త వచ్చింది. ఆ తల్లి గుండె తల్లడిల్లిపోయింది. అది ఏందో కానీ మనుషులకి కష్టాలు వస్తాయండి, మనుషులకి కష్టాలు వస్తాయి. మీరు కూడా యథార్థంగా నిజాయితీగా ఉంటున్నప్పుడు చాలా కష్టాలు వస్తాయి. భరించండి, ఓర్చుకోండి, సహించండి. ఆయన ప్రేమతో నింపబడండి. పరలోకపు ప్రేమతో నింపబడండి. కల్వరి ప్రేమతో నింపబడండి. క్రీస్తు ప్రేమతో నింపబడండి. కానీ ఆ తల్లి గుండెలో మనుషులు పుట్టించినప్పుడే ప్రేమను మనకి ఇస్తాడండి. అది నువ్వు ప్రభు నమ్ముకోకపో, ఆ ప్రేమ ప్రతి వ్యక్తి లోపల ఉంటుంది. భర్త చనిపోయిందని ఒకవైపు బాధ, కొడుకు పుట్టిండని ఒకవైపు సంతోషం. ఆనందించాలా, ఏడవాళ్ళ? శక్తి కూడగట్టుకొని ఏడుదామంటే పచ్చిపాలంతా భరించలేదు. శత్రు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురుగా వద్దండి. అసలే పిల్లలు లేరని సూటిపోటు ఏవగింపులతో జీవితాన్ని వెళ్ళబెచ్చుకుంటూ ఉంటే గర్భఫలం వచ్చిందన్న ఆనందం ఆవిరైపోయింది కళ్ళ కనిపించిన మరుక్షణం. చూసే జనం ఎట్లుంటారండి? వాళ్ళు పెట్టేటోళ్ళు కాదు. అమ్మో ఇది మంచి పిండం ఎందుకైంది, ఈ ఏమంట వీని జీవితంలో అడుగుపెట్టిందో అప్పటి నుంచి శని ముట్టుకున్నది. మనుషులండి. 14 సంవత్సరాలు ఇదైపోయింది. పిల్లోడు వచ్చాడన్న సంతోషము ఆ తండ్రి చూడకుండానే కన్నులు మూసాడు. అసలు వీడు కూడా పుట్టినోడు కూడా మంచోడు కాదు, ఆ పెద్ద పానాన్ని మింగేడు వీడు అని ఉంటారండి. మనుషులు కదండి. మనుషుల స్వభావం ఏంటంటే రంపంతో కోస్తూ ఉంటారండి మాటల చేత. కానీ యేసయ్యకే పచ్చికట్టకే ఎన్ని బాధలు జరిగాయి. మనకు వస్తాయి, కానీ ప్రభు కృప మనకుంటుంది, మీకుంటుంది. మీలో ప్రతి ఒక్కరికి ఆయన కృప ఉంటుంది. ఆయన కృపే మిమ్మల్ని కప్పి కాపాడుతుంది, బలపరుస్తుంది, దీవిస్తుంది. అయితే ఏం చేయాలా? పెంచాల కొడుకును. పెంచాలని ఏం చేసిందంటే, తెలిసిన పని ఏంటంటే, ఆత్మగౌరవం కలిగిన మనిషి బూచమత్తుకొని యాచన చేసి బ్రతకదు. 4 ఇళ్ళు చూసుకున్నది. పాచి పనులు చేస్తూ, బాసులు దవ్వుతూ, వచ్చిన డబ్బుతో సేర్లాకు వాడిని కంటికి రెప్పలాగా నడుము కట్టుకుంటూ, బొత్తు కట్టుకుంటూ పని చేస్తుంది. ఎందుకంటే ఈమె దగ్గరికి ఎవరు వస్తలేరు. చెడిపోయింది. పుట్టకముందే భర్తను కోల్పోయింది. ఆ పోరుడిని ఎందుకు సాకుతుంది, ఇది ఎందుకు బతుకు, వీళ్ళిద్దరు కూడా చనిపోకపోయారా అని ఎన్ని రకాల మాటలో. కానీ ఒక దేవుడేనండి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ మనసును అర్థం చేసుకోగలిగిన వ్యక్తి. హల్లెలూయా. ఇది నా స్వీయ అనుభవము, మీకు కూడా అనుభవం అయి ఉంటుంది మీ లైఫ్లో. మిమ్మల్ని మనిషిగా నిన్ను అర్థం చేసుకోగలిగింది ఎవరంటే భార్య కాదు, భర్త కాదు, పిల్లలు కాదు, కుటుంబం కాదు, ఫ్యామిలీ కాదు, ఇల్లు కాదు, వాకిలి కాదు, డబ్బు కాదు, పేరు కాదు, ప్రఖ్యాతులు కాదు, సేవకులు కాదు, సంఘస్థులు కాదు, ఆత్మీయులు కాదు, ప్రాణ స్నేహితులు కాదు, అన్నదమ్ములు కాదు, అక్కచెల్లెలు కాదు, ఎవ్వరు కారు. ఒక యేసు మాత్రమే అన్ని సమయాలలో కన్న తల్లి కంటే ఎక్కువ గుండెలకు హత్తుకొని ఓదారుస్తాడు. హల్లెలూయా. నేను రాసుకున్న పాట అదే. హల్లెలూయా. ఆదరణకర్తవు,
ఈ లోకంలో ఎవరు నన్ను ఆదరించే వాళ్ళు లేరు. నాన్నవారు నన్ను కన్నవారు మరిచినా మరువని దేవుడు. హల్లెలూయా. యేసయ్య నిన్ను మరిస్తే బాధపడు, నిన్ను విడిచిపెడితే బాధపడు. కష్టంలో అగ్నిగుండంలో ఉన్న నువ్వు అగ్నిని చూస్తున్నావు, కానీ అగ్ని వెనుక ఆశీర్వాదం ఉంది. నీకు వచ్చిన కష్టం వెనుక దీవెన ఉంది. నీకు వచ్చిన అవమానం వెనుక ఆనందం ఉంది. నీకు వచ్చిన బాధ వెనుక మేలు ఉంది. హల్లెలూయా. నేను అనుభవించి చెప్తున్నాను. మీరు చూడండి, మీ కుటుంబాలు ఎంత ఫ్లరిష్ అవుతుందో, ఎంత గొప్పగా మీరు వృద్ధిలోకి వచ్చి ఆశీర్వదించబడి యేసుతో కలిసి మీరు ఆయన కృపలో ఎదుగుతారో మీరు, మీ కుటుంబ సభ్యులు. ఈ తల్లి పెద్దోని చేసిందండి, యవనస్తుడు అయిపోయాడు. మంచి కాలేజీలో పైసా కూడేసి అన్ని యుక్త వయసు వచ్చింది 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు రాగానే వాడేం చేశాడు? ఇల్లును మర్చిపోయాడు, నాన్నను మర్చిపోయాడు, అమ్మ కష్టాన్ని మర్చిపోయాడు. సుఖంగా పెరిగింది కదా, సుఖంగా పెరిగిన వాడికి ఏం తెలుస్తుందండి? నచ్చిన అమ్మాయిని తీసుకుని వచ్చి మమ్మీ నీకు కోడలు అంట. ఎప్పుడు చేసుకున్నారో పెళ్ళి అంటే మొన్ననే 14th. ఏంటిది 14th? పెళ్ళి రోజు, వాలంటైన్స్ డే. ఎక్కడ చేసుకున్నారా? రిజిస్టర్ మ్యారేజ్. ఏమన్నా తల్లి ఏమనలేదు. సరేనా, వయసు వచ్చింది, జ్ఞానం వచ్చింది, ఇంత పెద్ద చేశాను, ఈరోజు ఈ స్థితికి వచ్చావు. నా ఆలోచన మంచిది కనుక, నా హృదయం మంచిది కనుక నీ కొరికి బ్రతికాను రా. సరే, ఏదైతే వెళ్ళి నువ్వైతే వింటుడు అయినా సంతోషం అని 1-2 నెలలు కాకముందే ఈమె పోరు పెడుతుంది కొత్త కోడలు. ఏది? భర్తతోని భార్య. మీ అమ్మంటే నేను ఉంటాను, మీ అమ్మంటే నేను ఉంటాను, మనం వేరే కాపురం పెడదాం, వేరే కాపురం. అరే ఏమైంది? మా మమ్మీ మనల్ని యాక్సెప్ట్ చేసింది కదా. లేదు, నాకు కుదరట్లేదు, నాకు ఇష్టం లేదు, నాకు స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ ఎందుకే? వీడు స్వేచ్ఛ పొందుకున్నాడు, అందుకనిగా చేసుకొని వచ్చాడు. అయితే ఏం జరిగింది తెలుసా? చక్కగా ఇట్లా కాదే, ఇది నాన్న గుర్తుగా ఉన్న ఇల్లు, ఇది ఒక్కటే ఆస్తి, ఇళ్ళనే మనం ఉందాం. నువ్వేమని చేస్తావో నాకు తెలియదు, కానీ అమ్మ మాత్రం ఉండదు. ఆలోచించి అమ్మతో మాట్లాడు ఒకరోజు. ఈవెన్ తల్లిగారింటి, అమ్మ నేనంటే నీకు చాలా ఇష్టం కదా. అవునరా, ఇష్టం రా, అందుకే అన్నీ భరిస్తున్నారా, ఓర్చుకుంటున్నారు, ఇప్పటికీ ఓర్చుకుంటున్నారా. నువ్వు కడుపులో తన్నినప్పుడు కూడా నాకు బాధ అనిపించలేదురా, ఇప్పటికీ నాకేం బాధ లేదు, నాకు ప్రేమ ఎక్కువ ఉంది బిడ్డ నీ మీద. హల్లెలూయా. సరే, ప్రేమ ఉంది అంటున్నావు కదా, ఒక దగ్గరికి వెళ్దామని బండి మీద తీసుకుపోయి వృద్ధాశ్రమంలో వదిలిపెట్టాడు. ఉంది 7-8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాల్లో ఫస్ట్ బాబు, తర్వాత పాప. వాళ్ళు 10-12 సంవత్సరాల వయసు వచ్చేసింది. 15 సంవత్సరాల్లో వాళ్ళు యుక్త వచ్చేసింది. ఈమె కృషించకపోయింది, చేతనైతే లేదు, భోజనం సరిగా లేదు. ఎందుకంటే ఆ వృద్ధాశ్రయము స్పాన్సర్స్తోనే నడిపించబడుతుంది. ఎవరైనా పంపితే ఫుడ్, లేకపోతే లేదు. ఎవరైనా అరటిపళ్ళు ఇస్తే అరటిపళ్ళు. కొన్నిసార్లు ఏమైపోయిందంటే పాసిపోయిన అన్నం, పాడైన అన్నం అంతా తీసుకొస్తే ఈ ముసలామెకు పెట్టింది, ఈ ముసలామెను గుంపుకిచ్చుకుంటూ పెట్టింది. నీ కొడుకున్నాడు కదా, నీ బిడ్డ ఉంది కదా, వాళ్ళు ఇస్తున్నారు, నెలలకు జీతమో ఎంతో ఇస్తున్నారు. ఇచ్చిన వాళ్ళు దాన్ని నిర్వాహకులు వాడుకొని ఆమెకు ఏమాత్రం పెట్టట్లేదు, పురిగిపోతుంది. ఆ పుల్లిపోయింది, పుల్లటి వాసన వచ్చి చూసి చాలా ఇబ్బంది పడిపోయింది. ఇక రేపో మాపో చనిపోయేటట్టుంది. కానీ నాకు చివరి కోరుకుందయ్యా, నా కొడుకుని పిలుస్తారా? పిల్లలు 12 సంవత్సరాలు వచ్చిండు, మనమరాలు 13-12. కానీ వాళ్ళని చూస్తానని అనలేదు. ఒరే నువ్వు ఒక్కడివే రారా, ఎందుకంటే ఆ పిల్లల్ని చూపించడం నీకు ఎట్లా ఇష్టం లేదు, నీ భార్యకి ఇష్టం లేదు, నువ్వు ఒక్కడివే రారా, ఒక్క మాట చెప్పిపోతారా, ఒక్క మాట రా, చివరి కోరిక నేను చూస్తారా అంటే వచ్చిన తర్వాత గట్టిగా పట్టుకుని వచ్చింది. నానా జాగ్రత్త నాన్న, ఇక్కడ పరిస్థితి బాగలేదు నాన్న, ఇక్కడ భోజనం ఏం లేదు నాన్న, కుళ్ళిపోయిందిరా, 3 రోజులురా, ఎవరు పట్టించుకోవట్లేదురా, నువ్వు డబ్బులు ఇస్తున్నావు నెల నెలకు మంచిదే, కానీ దాంట్లో సగం వాడుకొని సగం అని నాకేం పెట్టలేకపోతున్నా, నాకు కదరా ఇక్కడ నీ 10 మంది కూడా పెట్టలేకపోతున్నారా, దోమలు రా, ఆ లాట్రిన్ భయంకరంగా ఉందిరా, ఇదంతా నీస్ కంపురా, బ్రతకలేకపోతున్నాను రా అంటే చెప్పమ్మని చివరి కోరిక ఏంటి చెప్పమ్మ? ఏం లేదు నాన్న, నువ్వంటే నాకు సత్యాంత ప్రేమరా,
కానీ జాగ్రత్త బిడ్డ, నీ కొడుకు పెద్దోడు అవుతున్నాడు, రేపు పొద్దున ఇక్కడికి తీసుకురాగల్లా. నువ్వు ఇక్కడికి రావద్దురా, నువ్వు తినలేవురా, నువ్వు బ్రతకలేవురా, ఈ ప్లేస్కి అయితే నువ్వు రావద్దు బిడ్డ, రేపు పొద్దున నీకు అదే గతి పడుతుంది, నువ్వు ఇక్కడికి రావద్దు అని చెప్పి ఆ క్షణమే మరణించింది. అసలు ఏం జరిగిందో కానీ చనిపోయే సమయంలో కూడా నా కొడుకు ఇక్కడికి వస్తే వాడు బ్రతుకలేడు, రావద్దు బిడ్డ అని చెప్పింది. నాకెందుకు ఇట్లా చేసావని అడగలేదు. కోడల మాటలు విని అయ్యో పుట్టి 10-12 సంవత్సరాలు అవుతుంది, నాకెందుకు చూపెట్టలేదు వాళ్ళని అని అడగలేదు. కానీ నువ్వు రావద్దు. నేనంటాను, యేసయ్య చావులో కూడా, మరణములో కూడా, చివరి క్షణములో కూడా ఆత్మను అప్పగించుకోవడానికి ముందు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించు. ట్రూ బిలీవర్, ట్రూ సర్వెంట్ ఆఫ్ గాడ్, క్షమించి మర్చిపోగలిగే శక్తి కావాలి అంటే రోమా 5:5 ప్రకారము ఏలయనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమరించబడి ఉంది. ఆ ప్రేమను వాడడం ప్రారంభించాలి. ఆ ప్రేమను శిష్యులు వాడారు, అందుకే తల్లిదండ్రులను విడిచిపెట్టగలిగారు. వలలను వదిలిపెట్టారు, చేపలను వదిలిపెట్టారు, తండ్రిని విడిచిపెట్టారు, వ్యాపారాన్ని వదిలిపెట్టారు. నేను నాది నాకే కావాలనే ఆ ఆలోచనలు వదిలిపెట్టి దేవుని ప్రేమతో నింపబడ్డారు. ఆ ప్రేమతో నింపబడిన పౌలు అంటాడు, 13వ ప్రేమ అధ్యాయము కొరింథీయులకు రాసిన పత్రిక ఏంటంటే, దేవదూతల భాషలతో నేను మాట్లాడినను, ప్రేమ లేకపోతే గనగడ మోగడి కంచును కాల్చబడుటకు నా శరీరం అప్పగించిన, ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను, బీదల పోషణ కొరకు నా ఆస్తంతా రాసి ఇచ్చిన, ప్రేమ లేకపోతే వ్యర్థుడను, కొండలను పెకిలింపగలిగే విశ్వాసము నాకున్న, నా ద్వారా 100 కార్యాలు జరిగిన, నేను చేసే డబ్బు ద్వారా, ఆస్తి ద్వారా, జ్ఞానము ద్వారా, ఈ లోకంలో ఎన్ని మంచి మంచి పనులు చేసినా ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను. హల్లెలూయా. ఆ ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ కాదు, ఆ ప్రేమ అన్నదమ్ముల ప్రేమ కాదు, ఆ ప్రేమ అక్క చెల్లెళ్ళ ప్రేమ కాదు, ఆ ప్రేమ విశ్వాసుల ప్రేమ కాదు, ఆ ప్రేమ సేవకుల ప్రేమ కాదు, ఆ ప్రేమ భార్యాభర్తల ప్రేమ కాదు, ఆ ప్రేమ ఫ్రెండ్స్ మధ్య ఉన్న ప్రేమ కాదు. మరో మాట చెప్పాలంటే ఈ ధరలో ఉన్న ఏ ప్రేమ కాదు, అది అగాపే ప్రేమ, అది క్రీస్తు ప్రేమ, అది తరగని ప్రేమ, అది క్షమించే ప్రేమ, అపకారమును మనసులో పెట్టుకోని ప్రేమ, సత్యమునందు సంతోషించే ప్రేమ, డంబముగా ప్రవర్తించని ప్రేమ, అమర్యాదగా ప్రవర్తించని ప్రేమ, అన్నిటినీ తాలే ప్రేమ, అన్నిటిని ఓర్చుకునే ప్రేమ, అన్నిటిని సహించే ప్రేమ, అన్నిటిని నిరీక్షించే ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఇవి 3 నిలిచి ఉంటవి. మిగతా అన్నీ కొట్టుకపోతాయి, కానీ ఈ 3 శ్రేష్టమైంది ప్రేమయే. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య వాళ్ళతో చావడానికి ముందు, చనిపోయడం ముందు అనేక విషయాలు చెప్తూ, అరే నాయనా, తండ్రిని తల్లిని ఎవడైనా నాకు శిష్యుడు కావాలన్నా, ఎవడన్నా నన్ను వెంబడించాలన్నా అన్నీ వదిలిపెడతారు. కానీ నన్ను వెంబడించేవాడు సిలువను ఎత్తుకోవాలి. ఎవరి సిలువ వాళ్ళు ఎత్తుకోవాలి. సిలువ అంటే శ్రమలు, సిలువ అంటే అవమానం, సిలువ అంటే కష్టాలు, సిలువ అంటే అపార్థాలు, సిలువ అంటే నిందలు, సిలువ అంటే విలువలేనితనం. హల్లెలూయా. ఆ సిలువను ఎత్తుకొని యేసును వెంబడించాలి. దాంతో సంబరపడడానికి వీల్లేదు. నీవు భార్యలు కలిగిన వారు లేనట్టు, పిల్లలు కలిగిన వాళ్ళు లేనట్టు, పెళ్ళైన వాళ్ళు కానట్టు, ఏడ్చువారు ఏడవనట్టు, అన్ని ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళు లేనట్టు, డబ్బు, గౌరవం, పేరు, ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు లేనట్టు, చివరికి నిన్ను నువ్వు ప్రేమించుకునే గుణాన్ని పూజిస్తేనే నాకు శిష్యుడు అంటే ఇది అయ్యే పనేనండి. వింటంటే ఉద్రేకం వస్తుంది, కానీ అవుద్దండి. నువ్వు అవకాశం ఇస్తే అవుద్ది. హల్లెలూయా. నువ్వు సరెండర్ అయితే అవుద్ది. నువ్వు వాక్కుకు అప్పగించుకుంటే అవుద్ది, క్రీస్తుకు అప్పగించుకుంటే అవుద్ది, కాని కిందికి వస్తే అవుద్ది. విధేయతలో ఉన్న ఆశీర్వాదము అవిధేయతలో ఉండదు.
యేసుక్రీస్తు శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. ఆయన బ్రతికిన నాళ్ళు యాచనతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షింపగల వానికి యాచనలు ప్రార్థనలు అన్ని రకాలుగా చేసి శ్రమల వలన విధేయత నేర్చుకొని అంగీకరించబడ్డాడు. యేసు పరిపూర్ణ మానవుడిగా నీకులాగా నాకులాగా ఉన్న ఇమోషన్స్ అన్ని యేసయ్యకు ఉన్నాయి. ఒట్టి మనిషిగానే ఉన్నాడు. ఎప్పుడు తన అధికారాన్ని, తన అభిషేకాన్ని, తన ఆత్మను ఎప్పుడు వాడుకోలేదు. కారణం ఏంటంటే ఆయన ఇష్టమే నా ఇష్టం, ఆయన ఆలోచనే నా ఆలోచన. ఇంతకుముందు 16వ కీర్తనలో 2వ వచనం ఒకసారి చదువు. నేను ఇలాగందును చదవండి, ఎందుకని మంచిది. నేను ముగింపులోకి వస్తాను, ఇంకొక 5 నిమిషాల్లో ముగించబోతున్నాను. కీర్తన మనం ఇంత 16వ కీర్తనలో చదువుకున్నాం కదా. 2వ వచనం అనుకుంటా, నా జ్ఞాపకం సరి. ఒక్కసారి చూడు అనే. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం నీవే ప్రభుడవు, నీకంటే క్షేమాధారం ఏదియో నాకు లేదు. యెహోవా నేను మనవి చేయుదును, నేను ఇలాగందును. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, భూమి మీద ఉన్న భక్తులే నాకు శ్రేష్ఠులు. వారు నాకు కేవలం ఇష్టలు. అంటే గుండె గుడిలో దైవిక ప్రేమతో నింపబడిన ఏ కుటుంబానైనా ఎవరైనా ప్రేమిస్తారండి. హల్లెలూయా. అంటే పరిపూర్ణం కాదు, ప్రేమ సాధన చేద్దాం. ఎవ్వరు పరిపూర్ణులు కాదు, మట్టి కానీ ఆ ప్రేమ బాటలో నడుస్తాం. ఆ ప్రేమ బాటలో నడిస్తే మన ఆలోచనలు మారుతాయి, మన ఊహలు మారుతాయి, మన ఉద్దేశాలు మారుతాయి. అందరి ఆలోచనలు వేరు, యేసయ్య ఆలోచన వేరు. యేసయ్య వచ్చింది వేరు, వీళ్ళని పిలిచింది వేరు, రక్షించింది వేరు, ఆయన సంకల్పం వేరు. ఆ సంకల్పంలోకి నువ్వు రాగలగాలి అంటే నీ ఇష్టానికి నువ్వు చచ్చిపోవాలి, నీ ఇష్టానికి నువ్వు మరణించాలి. యేసు ప్రభు అంటాడు కదా, శిలువ మరణానికి ముందు గెత్సెమనే తోటలో మనిషిగా ఆలోచించాడు, మనిషిగానే భరించాడు, కానీ వల్ల అయితే లేదు. ఆ శ్రమల గిన్నా అవన్నీ గుర్తొస్తా, అమ్మో నేను తట్టుకోగలుగుతాను, అయ్యా నా వల్ల అయితే లేదు. కానీ ఒక మాట తలిగి, నీ చిత్తమైతే తొలగించు అన్నాడు. కానీ నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. ఆ అనుభవంలోనికి రాగలుగుదువుగాక. అలాంటి నడిపింపులోనికి పరిశుద్ధాత్మ దేవుడు అప్పగించుకున్న నీ జీవితానికి, నీ కుటుంబానికి అనుగ్రహించి నడిపించునుగాక. ఆయన కృప కొరకు నిలబడడం కొరకు నీ మీద ప్రేమ దశము ఎత్తి నిన్ను ఆయన ప్రేమ అంతఃపురంలోకి నడిపించునుగాక. ఆయన కృపను మీరు పొందుకుందురుగాక. ఆయన ఆత్మ కార్యాలు మీ జీవితంలో జరుగునుగాక. ఒక్కసారి ఆలోచించండి. ఇంకొక మాట కూడా చెప్పి నేను క్లోజ్ చేస్తాను. మత్తయి సువార్త తీయండి, 17వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. 17 verses 1 to 5. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుని యోహాను వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లవాయెను. ఇదిగో మోషేయు ఏలియు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకును ఒకటియు, మోషేకు ఒకటిను, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పాను. అతడు ఇంకనూ మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్మెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఆమేన్. హల్లెలూయా. నాకిష్టమైన కుమారుడు ప్రియుడైన యేసుక్రీస్తు, ఆయన మాట వినుడే. హల్లెలూయా. అందుకే ఆ ప్రారంభంలోనే సైతాను పెనుగులాడుతున్నప్పుడు యేసయ్య అపవాదితో చెప్పిన మాట ఏంటంటే,
ఫుడ్తో కాదు, డబ్బుతో కాదు, బలంతో కాదు, ఆరోగ్యంతో కాదు, రొట్టెతో కాదు, దేవుని నోటి నుండి వచ్చు మాట వలన బ్రతుకునని గ్రంథములో వ్రాయించబడింది. ద్వితీయోపదేశ గ్రంథంలో వాక్యములో ఇలాగుంది, వాక్యములో ఇలాగుందని వాక్కునే సాతానుకు చెప్పాడు. హల్లెలూయా. ఆయన జీవించినన్ని దినాలు మరణించేంత వరకు ప్రతిదీ నా ఇష్టం కాదు, నా ఇష్టం కాదు, నీ ఇష్టమే. ఆయన ఏం చేస్తూ చూస్తున్నాను, కానీ మనకు ఆ ఇబ్బంది లేదు. దేవుని ఆత్మీయ మనకు అనుగ్రహింపబడింది, మంచి మనస్సాక్షి మనకు అనుగ్రహింపబడింది. ఈ రెండిటితో మనం సహవాసం చేస్తే, ఫస్ట్ ఇవి రెండిటితో, దేవుని ఆత్మతో, మన మనస్సాక్షితో, వాక్యముతో సహవాసం చేస్తే నువ్వు ఆయనతో జీవిస్తావు కదా, నువ్వు ఆయనతో గడుపుతావు కదా. ఆయన గుణాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, ఆయన స్వభావం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఆయన ఆలోచనలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎందుకంటే వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురించు నిమిత్తము ఆయన స్వభావమే ప్రేమ, ఆయన ఆలోచనే ప్రేమ, ఆయన క్రియే ప్రేమ. ఎందుకంటే ఒక్కసారి ప్రేమ శిష్యుడైన యోహాను ఒక మాట చెప్తాడు. అందరం తీద్దాము. యోహాను పత్రిక 1వ అధ్యాయము 1 నుండి చివరి వరకు చదువుకుందాం. 1 నుండి చివరి వరకు చదువుకుందాం. ఇంటికి వెళ్ళినాక మీరు ధ్యానించండి. ప్రతిదీ లేఖనాల నుండి మీరు ధ్యానిస్తూ ఉండండి. చాలా ఆత్మకార్యాలు మీ ఆత్మలో నిత్య నూతనంగా దేవుడు ప్రతి ఒక్క జీవితంలో జరిగించనుగాక. చదవండి బ్రదర్. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేన్ని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమైనను తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియజేయుచున్నాం. మాతో కూడా మీకును సవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాం. మన సావాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము సంగతులను వ్రాయిచున్నాం. మీన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏమాత్రము లేదు. ఆయనతో కూడా సవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఆమేన్. సరిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. అందరం మోకరిద్దామా. దయచేసి మోకరించిన మన కళ్ళు మూసుకుందామా. పరిశుద్ధాత్మ దేవుని కార్యము మీ ఆత్మలో, మీ మనసులో, మీ హృదయంలో జరిగించడానికి అవకాశం ఇవ్వండి. ఆ మొదటి ప్రేమ అనుభవంలోనికి రాగలుగునట్లు ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని బలపరచునుగాక. హల్లెలూయా. ఆ అనుభవంలోనికి ఆత్మదేవుడు నడిపించగలుగునట్లు నీవే అవకాశం ఇస్తువుగాక. ఎవరికి వారే అవకాశం ఇస్తురుగాక. ఎందుకంటే దేవుడు అవకాశం ఇస్తేనే తన ఆత్మకార్యము నిత్య నూతనంగా జరిగిస్తాడు. ఆయన కృపను వెల్లడి చేస్తాడు. నిన్ను, నీ గృహాన్ని, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని కట్టి నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దుష్టునికి తెలుసు, సాతానుకు తెలుసు, నీకు వచ్చిన కష్టాలను బట్టి, కన్నీళ్ళను బట్టి, సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి, రోగాన్ని బట్టి, వ్యాధిని బట్టి, బాధను బట్టి, రకరకాల సమస్యలను బట్టి మనసును కఠినపరుస్తాడు, ఆలోచనలు కఠినపరుస్తాడు. కంగారు పడకు సహోదరి, సహోదరుడా, గాబరపడకు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు కదా. హల్లెలూయా. ఆ ప్రేమే నిన్ను వెతికి రక్షించింది కదా. ఆ ప్రేమే కలువరి శిలువలో ప్రాణం ఇచ్చింది కదా. ఆ ప్రేమే నీ కొరకు విజ్ఞాపన చేస్తుంది కదా. తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి హల్లెలూయా ఆ తోటమాలిలాగా విజ్ఞాపన చేస్తున్నాడు కదా. పరలోకమందు నీ భర్త విజ్ఞాపన చేస్తున్నాడు, నీ భార్య విజ్ఞాపన చేస్తుంది, నీ పిల్లలు విజ్ఞాపన చేస్తున్నారు, దేవుని సేవకులు విజ్ఞాపన చేస్తున్నారు, ఆత్మీయులు విజ్ఞాపన చేస్తున్నారు, పరిశుద్ధులు ప్రభు పాదాలు పట్టుకొని కన్నీళ్లు కారుస్తున్నారు. మనుషులు కనిపించకపోవచ్చు, కనిపించేటట్టు చేసేది ప్రార్థన కాదు, ఇతరులకు తెలిసేటట్టు చేసేది ప్రార్థన కాదు. ఏ దేవుని దగ్గర నువ్వు కన్నీటి ప్రార్థనతో చేస్తున్నావో ఆ దేవుడు ప్రతి హృదయాన్ని కదిలిస్తాడు, ప్రతి ఇంటిని కదిలిస్తాడు, ప్రతి కుటుంబాన్ని కదిలిస్తాడు, ప్రతి గుండెను బాగు చేస్తాడు, ప్రతి గాయాన్ని మాన్పుతాడు, ప్రతి వ్యక్తికి
ఆత్మీయంగా, భౌతికంగా, భావోద్వేగంగా స్వస్థతని ఇస్తాడు. ఎందుకంటే ఆయన ప్రభువు కదా, ఆయన క్రీస్తు కదా, ఆయన కనికర పూర్ణుడు కదా, కనికర సంపన్నుడు కదా. మనము రక్షించబడినప్పటికీ, పరిచర్యలో ఉన్నప్పటికీ, ఎన్ని అనుభవాలు ఉన్నప్పటికీ మట్టి శరీరంలో ఉన్నాము కదా. ఈ అనుభవాలు పక్కకు పెట్టి, ఈ ఆలోచనలు పక్కకు పెట్టి, ఈ జ్ఞానాన్ని పక్కకు పెట్టి, ఆస్తిపాస్తులు పక్కకు పెట్టి, నేను నాది అనే విషయాలన్నింటినీ పక్కకు పెట్టి, మనకు కలిగిన వాటిని యేసు కొరకు, యేసు నిమిత్తము, యేసు వాక్యము నిమిత్తము, యేసు ఆలోచన నిమిత్తము, యేసు ప్రేమ నిమిత్తము పెంటగా ఎంచుకోవడానికి మనము నిర్ణయం తీసుకోగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని మహిమతో నింపుతాడు, నిన్ను, నీ జీవితాన్ని మహిమతో నింపుతాడు. ఇది వాక్యము సత్యము, వెలుగు కదా. నీ సహవాసం తండ్రితో కదా, నీ సహవాసము క్రీస్తుతో కదా. కాబట్టి ఆయన నుండి నువ్వు పొందుకుంది, అనుభవించింది, బలం పొందుకుంది, దీవించబడింది, సరిచేయబడింది, వృద్ధి చెందింది, వృద్ధిలోకి వచ్చింది, ఆశీర్వదించబడింది నీకు మాత్రమే తెలుసు కనుక దేవునితో ఉన్న నీవు, దేవుల్లో ఉన్న నీవు వెలుగులోనే ఉంటావు, వెలుగులోనే ఉంటావు. ఆ వెలుగులో మన లోపాలు తెలుస్తాయి, మన అజ్ఞానం తెలుస్తుంది, మన బలహీనతలు తెలుస్తాయి. వాటిని మనం సరి చేసుకుందామా? సీమోనులాగా, అయ్యా నేనేమేమో అనుకున్నానయ్యా, అసలు చేపలు పడతాయో పడవు అనుకున్నానయ్యా, అసలు ఆశ్చర్యపోతున్నానయ్యా, ఇన్ని సంవత్సరాలలో ఇన్ని చేపలు నా లైఫ్లోని, నా జీవితకాలం అంతా చూడలేదయ్యా, మా తల్లిదండ్రులు కూడా ఈ చేపలు చూడలేదయ్యా, ఇక్కడున్న వాళ్ళు ఎవరు కూడా చూడలేదయ్యా, విస్మయం చెందారు. అలాంటి అద్భుతమైన కార్యములు నీ జీవితంలోనే యేసు జరిగించబోతున్నాడు, నీ కుటుంబంలోనే యేసు జరిగించబోతున్నాడు, నీ గృహంలోనే యేసు జరిగించబోతున్నాడు, నీలోనే జరిగించబోతున్నాడు. ఆయనకు పక్షపాతము లేదు. అందరినీ ప్రేమించే యేసయ్య విశ్వాసులను, లోకాన్ని, లోకంలో ఉన్న వారిని, మంచోళ్ళను, చెడులు, అన్ని రకాల ప్రజలను ప్రేమించే దేవుడు. మనకి కొంతమంది గుణాలు నచ్చక దూరం ఉంటాం, కానీ ఆ ఆత్మ విలువైంది కదా, ఆ రక్షణ విలువైంది కదా, ఆ అభిషేకం విలువైంది కదా. దేవుని చేత పిలువబడిన సేవకులు, పేరు పెట్టి పిలువబడిన వారు కదా, ప్రభు కొరకు పిలువబడిన వారు కదా, దేవుని యొక్క ఆ రక్షణ అనుభవంలో ఉన్న కుటుంబాలు కదా, వెలుగులోకి వచ్చిన కుటుంబాలు కదా, దీవించబడిన కుటుంబాలు కదా, ఆ రాజవంశం, యాజకుల సమూహం కదా, దేవుని సొత్తు అయిన ప్రజ కదా. ఆ సహవాసంలో, ఆ తండ్రి సహవాసంలో, కుమారుని సహవాసంలో మనం ముందు కొనసాగుతున్నప్పుడు రియలైజేషన్ స్టార్ట్ అవుద్ది. ఎప్పటికప్పుడు రియలైజేషన్ వస్తూనే ఉండాలి. ఇది ఒక్క రోజుతో అయిపోయేది కాదు. పశ్చాత్తాపం, పొరపాట్లు తెలిస్తే పశ్చాత్తాపడాలి. మళ్ళీ జరిగిన పొరపాట్లను మళ్ళీ చేయకుండా ముందుకెళ్తుంటే తెలియకుండా జరుగుతూ ఉంటాయంటే మళ్ళీ వాటిని సరి చేసుకోవాలి. జరిగిందే మాటి మాటికి పునరావృతం అవుతుందంటే సంథింగ్ రాంగ్, ఎక్కడో మిస్టేక్ ఉంది. అన్నిటి పక్క పెట్టి తొంగలు తొక్కేసి ఏసే పాదాలు పట్టుకొని సిల్వ రక్తం చేత ఎవరికి వారు, మీకు మీరు, నాకు నేను, ఇక్కడున్న ప్రతి ఒక్కరు, ఇది వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు ఆయన రక్తాన్ని ఆశ్రయిద్దామా? అయ్యా నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, నాకు అర్థం కావట్లేదయ్యా, అయ్యా హల్లెలూయా హల్లెలూయా, నీ రక్షణ గొప్పదయ్యా,